అందరికీ నమస్కారం. ఈరోజే శ్రీరామనవమి, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజే రాముడు జన్మించాడు. సీతారాముడు కళ్యాణం, పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగినాయి కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు, సకల శుభాలు కలుగుతాయి. రాజయోగం పడుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, బాధలన్నీ కూడా పోతాయి. రాముడి అనుగ్రహం సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టినల్లా బంగారం అవుతుంది. సకల శుభాలు జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. చైత్ర శుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఈ రోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రాముడు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని భక్తుల నమ్మకం. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే కావటం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజున అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుపుతారు. ఈరోజు పానకము, వడపప్పు పంచిపెడుతుంటారు. పురాణాల ప్రకారం రాముడు త్రేతాయుగానికి చెందినవాడు. దాదాపు 10,000 సంవత్సరాల క్రితం ఆయన జననం జరిగిందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ సమయంలో సూర్యుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు రాముడు ఎలా జన్మించాడు, సీతాదేవిని ఎలా పెళ్ళాడాడు, శివధనస్సు, విష్ణు ధనస్సుల గురించి తెలిపే ఈ కథను వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అయోధ్యను పాలించే రఘువంశ రాజు దశరథుడికి సంతానం లేకపోవడంతో రాజగురువు అయిన వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. యాగానికి ప్రసన్నమైన దేవతలు ఓ పాయస పాత్రను దశరథుడికి ప్రసాదించారు. ఆ పాత్రలోని పాయసాన్ని 3 భాగాలు చేసిన దశరథుడు తన భార్యలైన ముగ్గురికి, కౌసల్య, సుమిత్ర, కైకేయులకు అందజేశాడు. ఓ శుభముహూర్తాన ముగ్గురు రాణులు కూడా గర్భం దాల్చగా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వారు జన్మనిచ్చారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వది రామావతారం. శ్రీరాముడు పెరిగి పెద్దవాడై శివధనస్సు విడిచి సీతను కళ్యాణం చేసుకున్నాడు. ఆ శివధనస్సుకు సంబంధించిన కథను ఇప్పుడు మనం విందాము. శివుడు త్రిపుర సుందరిని సంహరించడం కోసం శివధనస్సును సృష్టించాడు. శ్రీ మహావిష్ణువు దగ్గర విష్ణు ధనస్సు ఉంది. బ్రహ్మదేవుడికి ఒక సందర్భంలో విష్ణువుకి శివుడికి మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావించి సృష్టికర్త బ్రహ్మ అయిన ఇద్దరి మధ్య యుద్ధం జరిగేలాగా చేస్తాడు. శివుడు వినాకం అనే శివధనస్సుతో, విష్ణువు సారంగం అనే విష్ణు ధనస్సుతో యుద్ధంలోకి దిగాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా లోకాలన్నీ కూడా అతలాకుతలం అవుతూ ఉండగా సమస్త దేవతలు భయపడి బ్రహ్మ దగ్గరకు వెళ్ళగా అప్పుడు బ్రహ్మదేవుడు సమస్త దేవతలను అందరూ కలిసి శివుడిని, విష్ణువును శాంతించమని ప్రార్థించగా వారు ఆ యుద్ధాన్ని ఆపివేశారు. ఆ తర్వాత శివుడు ధనస్సు అయిన పినాకిని శివభక్తుడైన ఒక రాజుకిచ్చాడు. ఆ రాజవంశానికి చెందిన వాడే జనక మహారాజు. ఒకప్పుడు జనకుడు యజ్ఞం కోసం భూమి దున్నుతూ ఉండగా దానిలో నుండి ఒక ఆడ శిశువు పైకి వచ్చింది. ఆమెకు సీత అని పేరు పెట్టుకొని తన కుమార్తెలాగా పెంచుతూ వస్తూ ఉన్నాడు జనకుడు. చిన్నతనంలో సీత ఓ రోజు బంతితో ఆడుతూ ఉండగా అది శివధనస్సు కిందకు వెలిగినది. దానిని అవలీలగా తన చేతిలోకి తీసుకొని లేపింది. ఈ దృశ్యాన్ని చూసిన తండ్రి జనక మహారాజు ఆ రోజు నుంచే సీతకు తగిన వ్యక్తిని భర్తగా తేవాలని నిర్ణయించుకున్నాడు. శివధనస్సుని ఎక్కుపెట్టిన వారికే సీతను ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ సంగతి తెలిసి ఎందరో రాజకుమారులు స్వయంవరానికి వచ్చి ఆ ధనుర్బాణాన్ని ఎక్కుపెట్టలేకపోయారు. చివరికి ఓడిపోయిన రాజులంతా కూడా ఏకమై దండెత్తి వచ్చి 1 ఏడాది పాటు నగరాన్ని ముట్టడించారు. జనకుడు ఏమీ చేయడానికి శక్తి లేక దేవతలను ప్రార్థించాడు. వారు సేనలను పంపి నగరాన్ని ముట్టడించిన రాజకుమారులను పరాలదోలారు.
తర్వాత ఒకసారి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని జనకుడి దగ్గరికి వస్తాడు. జనకుడు వారిని యజ్ఞశాలకు పిలుస్తాడు. అప్పుడు జనకుడు తన వద్ద ఉండే శివధనస్సును గురించి విశ్వామిత్రుడికి చెప్తాడు. ఆ ధనస్సును రాముడికి చూపించమంటాడు విశ్వామిత్రుడు. దాన్ని తీసుకురావడానికి జనకులను మనుషులను నగరంలోకి పంపుతాడు. 8 చక్రాలు గల ఇనుప పెట్టెలో ఉండే ఆ శివధనస్సును నగరం నుంచి యజ్ఞశాలకు తెస్తారు. అప్పుడు రాముడు దీనిని ఎత్తడానికి ఎక్కుపెట్టడానికి నాకు శక్తి ఉందేమో చూస్తాను అంటూ పెట్టే తెరిచి ధనస్సును మధ్య భాగంలో పట్టుకొని పైకెత్తి అవలీలగా తాడు తగిలించాడు. దానికి బాణం పెట్టడానికి ప్రయత్నించగా అది ఉరుము లాంటి శబ్దంతో మధ్యలోకి ఇరిగిపోయింది. అప్పుడు జనకుడు పరమానందం చెంది సీతను శౌర్యవంతుడికి ఇవ్వాలని అనుకున్నాడు. ఇప్పటికీ నా ఆశ నెరవేరింది. ఈ కుర్రవాడు సీతకు అర్హుడు. వీరిద్దరి వివాహ విషయం ఇప్పుడే అయోధ్యకు కబురు చేస్తాను అన్నాడు. జనకుడి దూతలు 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు ఉదయానికి అయోధ్య చేరి దశరథుడితో శివ ధనుర్భంగం వృత్తాంతం చెప్పి సీతారాముల వివాహానికి తరలి రమ్మని కోరారు. దశరథుడు ఆ వార్త విని ఎంతగానో సంతోషించి మంత్రులతో సంప్రదించి జనక మహారాజుతో సంబంధం ఉచితమని తెలుసుకున్నాడు. తర్వాత జనకుడు దశరథుడు కలుసుకుంటారు. జనకుడు వెంట ఆయన తమ్ముడు కుశధ్వజుడు కూడా ఉన్నాడు. కుశరథుడి తరపున వశిష్ఠుడు జనకుడికి దశరథుడి వంశావళి గురించి అంతా సక్రమంగా చెప్తాడు. తర్వాత జనకుడు తన వంశావళిని తానే దశరథుడికి చెప్తాడు. 2 గొప్ప వంశాలను వియ్యం పొందగలిగినవి అని నిర్ణయించుకుంటారు. జనక మహారాజుకి సీత కాక ఇంకా ఊర్మిళ అనే కుమార్తె కూడా ఉన్నది. ఆయన తమ్ముడు కుశధ్వజుడికి మాండవి, కృతకీర్తి అనే 2 కూతులు ఉన్నారు. సీతారాముల వివాహ ముహూర్తానికే లక్ష్మణుడికి ఊర్మిళను, భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శృతకీర్తుని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని జనకుడు సూచించాడు. దానికి దశరథుడు కూడా ఒప్పుకుంటాడు. ఉత్తర పాల్గొని నక్షత్రంలో ముహూర్తం నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందే దశరథుడు 4 లక్షల గోవులను దానం చేశాడు. ఆ రోజునే భరతుడి మేనమామ కూడా మిథిలకు వచ్చాడు. అగ్ని సాక్షిగా 4 వివాహాలు జరిగాయి. దశరథుడి కొడుకులు 4 తమ భార్యను వెంట పెట్టుకొని వీడికి వచ్చేశారు. పెళ్లి కాగానే విశ్వామిత్రుడు తన దారిని తను హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇలా రాముడు శివధనుస్సు ఎక్కుపెట్టి వీరిచే సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఈ సీతారాముల కళ్యాణం కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగింది. ఇది ఇలా ఉంటే విష్ణువు తన ధనస్సు అయిన సారంగంను బూచికుడు అనే ఒక మహర్షికి ఇచ్చాడు. బూచిక మహర్షి మనవడే పరశురాముడు. క్షత్రియులను అంతం చేయాలని భావించిన పరశురాముడు శివధనస్సును విడిచినందుకు ఆగ్రహానికి గురై శ్రీరాముడి దగ్గరికి రాగా శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించి తన దగ్గర ఉన్న విష్ణు ధనస్సును శ్రీరాముడికి ఇచ్చాడు. పరశురాముడు ఇచ్చిన విష్ణు ధనస్సుతో శ్రీరాముడు రావణుడిని సంహరించి తన అవతారం చాలించే సమయంలో వర్ణదేవుడికి ఆ ధనస్సుని ఇచ్చాడు. అంటే శివధనస్సుని శ్రీరాముడు ఎక్కుపెట్టి విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. విష్ణువుకి సంబంధించిన ధనస్సుతో శ్రీరాముడు రావణుని సంహరించి ఆ తర్వాత ఆ ధనస్సును వర్ణదేవుడికి ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కాండవ వన దహన సమయంలో ఆ ధనస్సును ఉపయోగించాడు. ఇక కలియుగం ఆరంభంలో శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్న ఆ ధనస్సును సముద్రంలో పడవేయగా అది మళ్ళీ వర్ణదేవుడి దగ్గరికి చేరుకుంటుంది. ఈ విధంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి వలన శివుడికి విష్ణువుకు మధ్య యుద్ధం జరగగా వారి ధనస్సు ఆ తర్వాత పరశురాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఉపయోగించిన చివరకు వర్ణదేవుడి దగ్గరికి చేరిందని పురాణ వచనం. అలాగే ఈరోజు ఉడత భక్తి అంటే ఏమిటి, అసలు ఆ ఉడత ఎవరు తెలిపే ఈ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. అప్పుడు సీత కోసం వారధి కడుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. వానరులంతా పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి ఆనకట్ట కడుతున్నారు. అయితే అక్కడ ఒక చెట్టు మీద చిన్న ఉడత ఉన్నది. దానికి రాముడంటే చాలా ఇష్టం. తాను కూడా రాముడికి ఆనకట్ట కట్టడంలో సహాయం పడాలి అని అనుకుంది. కానీ ఉడత ఎంత ఉంటుంది, మన పిడికెడంతా. అది సహాయం చేస్తే ఎంత, చేయకుంటే ఎంత. కానీ ఆ ఉడత అలా అనుకోలేదు. రాముడు చేయబోయే ఈ మంచి పనికి తాను తోడుగా నిలబడాలి అనుకున్నది. వెంటనే పోయి ఇసుకలో పొర్లాడింది. అప్పుడు దాని ఒళ్ళంతా ఇసుక అంటుకోగానే సంబరంగా
ఉరుక్కుంటూ ఆనకట్ట మీదకు పోయి అక్కడ ఇసుకంతా కూడా విదిలించసాగింది. అట్లా ఆ ఉడత ఒక క్షణం కూడా ఆగకుండా, అలసిపోకుండా మరల చేయసాగింది. రాముడు ఆ ఉడత భక్తిగా చేస్తున్న పనిని చూశాడు. దానిని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తమ్ముడు లక్ష్మణుడి వైపు చూసి, చూశావా తమ్ముడు, ఇది నిజమైన భక్తి అంటే. ప్రతి ఒక్కరూ ఇలా తమంతట తాము తనకు చేతనైనంత సహాయం చేస్తూ మంచి పనులకు మద్దతుగా నిలబడాలి. అప్పుడే లోకంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. మనకు ఏం చేతనవుతుందిలే, మనం సహాయం చేస్తే ఎంత, చేయకుంటే ఎంత, మనం సహాయం చేసినా అది పెద్దగా ఉపయోగపడదులే అని ఇలాంటి భావనలు వదులుకోవాలి. ఇక్కడ మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం అంటూ ఆ ఉడత వీపు మీద ప్రేమగా 3 వేళ్లతో నిమిరాడు. ఇంతకుముందు వరకు వీపు మీద చారలు ఉండేవి కావు. రాముడు ఎప్పుడైతే సంతోషంగా నిమిరాడో ఆ చేతుల వేళ్ళ గుర్తులు ఉడత మీద పడి అలాగే శాశ్వతంగా ఉండిపోయాయి. ఇప్పటికీ మనం ఉడత వీపు మీద గుర్తులు చూడవచ్చు. అప్పటి నుంచి చిన్నదైనా పెద్దదైనా ఎవరికి చేతనైన సహాయం వారు చేస్తే దాన్ని ఉడత భక్తి అంటారు. మరి ఇంతకీ రాముడి చేతులతో నిమరించుకున్న ఉడత ఏమి అయింది? ఆ ఉడతకు రాముడి కార్యంలో సహాయం చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది? దానికి కారణం ఆ ఉడత పూర్వజన్మ. ఆ పూర్వజన్మ కథను అద్భుత రామాయణంలో ప్రస్తావించారు. పూర్వకాలంలో రాము అనే ఒక బ్రాహ్మణ కుమారుడు కాశీ నగరమునకు వెళ్ళి అక్కడ సకల విద్యలు నేర్చుకుని తిరిగి తన స్వగ్రామమునకు చేరుకున్నాడు. అతని పాండిత్యమును నిలిచి వాదములలో ఎవరు నిలవలేకపోయారు. అతని ఖ్యాతి నలుదిశలా వ్యాపించసాగింది. అతని తండ్రి పేరు శివయ్య. అతనితో పాటు అతని తండ్రిని కూడా ప్రజలు కీర్తించేవారు. అయితే ఆ పొగడ్తలను విన్న శివయ్య, మా అబ్బాయి ఇంకా చిన్న పిల్లవాడు, వాడు నేర్చుకోవలసినది చాలా ఉన్నది అని మర్యాదగా చెప్పేవాడు. ఆ మాటలు రాముకు రుచించలేదు. తన తండ్రి బ్రతికి ఉన్నంత వరకు తనను అలానే చిన్న పిల్లవాడిలాగానే వీచిస్తారు కనుక తన తండ్రి చనిపోతేనే బావుండు అని అనుకోవడం మొదలుపెట్టాడు. అలా ఆలోచిస్తూ కొంతకాలానికి తానే తన తండ్రిని చంపేయాలని అనుకున్నాడు. ఒకరోజు తన తండ్రి ఇంట్లోకి వస్తున్న సమయంలో అతని మీదకు ఒక కర్రను గురి చేసి విసిరేశాడు. ఆ దెబ్బకు మూర్ఛిల్లిన తండ్రి కొంతసేపటికి తేరుకొని, ఎంత విద్యా జ్ఞానం ఉన్న విచక్షణను కోల్పోయిన కారణంగా ఇంత క్రూరమైన కార్యం చేశావు గనక వెంటనే క్రూర మృగంగా మారిపోమని శ్రీరాముని శపిస్తాడు. ఆ శాపం ప్రకారం కొడుకు ఒక పెద్ద పులిగా మారిపోయి ఆ అడవిలో జీవించసాగాడు. ఒకసారి తండ్రి శివయ్య వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చి అడవి మార్గంలో వెళ్తూ ఉండగా పులిగా మారిన రాము అతని మీదకు దాడి చేయబోయాడు. అప్పుడు శివయ్య, మృగ జన్మలో ఉండి కూడా ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తున్నావు గనక ఎవరికి హాని చేయని ఉడత జన్మ ఎత్తు అని మరలా ఆ పులికి శాపం ఇచ్చాడు. అప్పుడు ఆ పులికి జ్ఞానం వచ్చి తన తండ్రి పాదాలపై పడి క్షమాపణ కోరి ఆ శాపమునకు విమోచనము చెప్పమని అడిగాను. అలా కుమారుడిలో పశ్చాత్తాపం గమనించిన బ్రాహ్మణుడు, నీకు ఏమీ ఉపకారం జరగకపోయినా నీవు ఏనాడైతే పక్కవారికి సహాయం చేస్తావో ఆనాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను స్పర్శిస్తాడు. ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఆ ఉడత అలా సముద్ర తీరంలో గడుపుతూ ఉంది. తాను చేయగలిగిన అతి చిన్న సహాయం రాముడికి అందించి, ఆ ఉడత సహాయమునకు బదులుగా రాముడు ఆ ఉడతను పట్టుకున్న కారణంగా ఆ బ్రాహ్మణ కుమారుడికి శాప విమోచనం కలిగింది. అలాగే ఈ రామనవమి రోజు సీతాదేవిని ఒక కాకి ఎందుకు గాయపరిచిందో తెలిపే ఈ పురాణ కథను వింటే కష్టాలన్నిటివి దరిచేరవు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. హనుమంతుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్ళాడు. అలా అశోకవనంలో సీతను చూశాడు. అతను తక్షణం రాముడి వద్దకు తీసుకువెళ్తానని తన వీపుపై కూర్చోమ్మని హనుమంతుడి కోరిన అనేక కారణాలను సూచించి సీతమ్మ రాను అంటుంది. అప్పుడు హనుమంతుడు ఆయన సీతమ్మ వారిని కలిసినట్టుగా రుజువు కోసం, రాముడి కోసం సీతమ్మకు మాత్రమే తెలిపే ఏదైనా ఒక విషయాన్ని చెప్పమని కోరుతాడు. అప్పుడు సీత చెప్పిన కథ ఇది. ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఉన్న తపోభూములలో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతం పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తూ ఉన్నాము.
అప్పుడు రాముడు అక్కడ ఉన్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకొని తడి బట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఆ సమయంలో నాకు ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడు అని చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుణ్ణి పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీదకి ఉన్నాడు. ఆ సమయంలో నేను కొన్ని వడియాలు అక్కడ ఎండబెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఉడియాలను తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టి గడ్డను తీసి ఆ కాకి మీదకు విసిరాను. అప్పుడు ఆ పక్షి నా వక్షస్థలం మీద వాలి తన ముక్కుతో పొడిచి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వల్ల నా వడ్డాలం జారింది. నేను ఆ వడ్డానాన్ని తీసి కాకి మీదకి విసిరబోతే రాముడు నన్ను చూసి నవ్వి, సీత, కాకి మీదకు బంగారు వడ్డానం విసురుతావా అన్నాడు. తర్వాత నేను ఆ బాధను ఓర్చుకొని రాముడి ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తలపెట్టుకొని నేను ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళీ ఆ కాకాసురుడు అనే కాకి మళ్ళీ నా వక్షస్థలం మీద కూర్చొని మళ్ళీ గట్టిగా నా శరీరంలోనికి పొడిచి నా మాంసాన్ని తిన్నది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురు కారి రాముడి నుదుటి మీద పడింది. రాముడు లేచి ఎంత నెత్తురు, ఎక్కడిది అని చూసేసరికి వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ ఏడుస్తూ నేను కడపడ్డాను. అప్పుడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది. ఎవడురా 5 తలల పాముతో ఆటలాడినవారు అని గద్దించాడు. ఎందుకంటే సీతమ్మను పంచముఖ గాయత్రిగా ఆనాడు రాముడు లోకానికి చెప్పాడు. అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి ముక్కుకు నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్లకు నెత్తురుతో ఒక కాకి కనబడింది. అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భను అనగా గడ్డిని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మ అస్త్రం కాకిని తరిమింది. ఆ కాకి ముల్లోకములు తిరిగి అందరి దగ్గరికి వెళ్ళింది. కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్రప్రయోగం చేస్తే మేము రక్షించలేమని నువ్వు వెళ్ళిపో అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకు తిరిగి తిరిగి రాముడు ఉన్న చోటుకి వచ్చింది. నమస్కారం చేస్తూ పడిపోయింది. అప్పుడు రాముడు ఆ కాకిని చూసి, నా దగ్గరికి వచ్చి పడిపోయావు గనక నువ్వు నాకు శరణాగతి చేసినట్టే, అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత ప్రాణములతో సమానమైన దానిని ఇచ్చేయాలి. మరి నువ్వేమిస్తావు అని ఆ కాకాసురుడిని రాముణ్ణి అడిగాడు. అప్పుడు ఆ కాకాసురుడు తన కుడి కన్నును బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి నాకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఈరోజు ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమంతుడికి చెప్పింది. అలాగే ఈరోజు రామనామ మహిమను తెలిపే ఈ కథలు వింటే చాలు రాముల వారి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామం చాలా విలువైనది. హనుమంతుడు ఒకనాడు శ్రీరాముని వద్దకు వెళ్ళి, గురుదేవ శ్రీరామచంద్ర, జగత్ ప్రభు, మీరు చాలా గొప్పవారు, కానీ ఈ లోకంలో మీకంటే గొప్పది ఇంకొకటి ఉన్నది అని పలికెను. అప్పుడు వెంటనే శ్రీరాముడు, నాకంటే గొప్పదా, అదేమిటో నాకు చెప్తావా హనుమ అని అడిగాడు. దానికి హనుమ, రామప్రభు, మీకంటే గొప్పది ఒకటి ఉన్నది, అదే మీ నామం అన్నాడు. శ్రీరాముడు, ఆ మాటను ఇప్పుడు రుజువు చేస్తావా హనుమ అని హనుమను అడిగాడు. ఆ మాట విన్న హనుమ, తప్పక చెప్తాను వినండి ప్రభు, మీ వల్ల అయోధ్య వాసులు తరించారు, నీ నామం వలన ముల్లోక వాసులు తరించిపోతున్నారు, అందుకే రామ నామ మీకంటే గొప్పది అని చెప్పేశాడు. ఆంజనేయుల్లో దాగిన అపార భక్తికి శ్రీరాముడు మిగుల సంతోషించాడు. శ్రీరామచంద్రుడి యొక్క మానవ రూపాన్ని సందర్శించి ఆనాడు అయోధ్య వాసులు పుణ్యం కట్టుకున్నారు, ఆనందపడ్డారు, తరించారు. పవిత్రమైన రామనామాన్ని స్మరించి రాముని స్వరూపాన్ని భావించి తరించి ధ్యానించి ఎందరో విముక్తులయ్యారు, భవసాగరాన్ని దాటిపోతున్నారు. త్రిలోక సంచారి అయిన నారదుడు ఓసారి శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళాడు. భక్తితో నమస్కరించి, స్వామి, రామనామ మహిమ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అడుగుతాడు. అయ్యో నారద, నీకు రామనామం గురించి తెలియదా?
అదిగో ఆ చెట్టు కొమ్మపై చిలుక ఉన్నది, అడుగు అని చెప్తాడు శ్రీహరి. ఆ ఆజ్ఞను శిరస వహించి నారదుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు నారదుడు, ఓ చిలుక, రామ అంటే నీకు అర్థం తెలుసా అని ప్రశ్నించాడు. రామ అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలక చెట్టుపై నుంచి కింద పడి ప్రాణం విడిచింది. అదేంటి, రామ అంటే అర్థం ప్రాణం పోవటమా? ఇలా జరిగిందేంటని మళ్ళీ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మీరు చెప్పినట్టే చిలుకలను అడిగితే అది వెంటనే కింద పడి ప్రాణం వదిలింది. ఆ చిలక చావుకు నేను కారణకుడనయ్యాను. ఎంత పాపం చేశానని బాధపడ్డాడు. ఓదార్చిన నారాయణుడు, బాధపడకు నారదా, భూలోకంలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఓ ఆవుకు దూడ పుట్టింది. వెళ్ళి ఆ దూడను అడుగు అన్నాడు. సరే అని చెప్పినప్పటికీ నారదుడికి మనస్సులో భయం వేసింది. చిలకలాగానే ఆవు దూడ కూడా చనిపోతే ఆ యజమాని తనను కొరడా పట్టుకొని కొడతాడేమో అనుకుంటూ వెళ్ళాడు. ఏదైనా కానీ రామ మహిమకు అర్థం తెలుసుకోవాల్సిందే అని ఆ దూడ దగ్గరికి వెళ్ళి, ఓ దూడ, రామ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు. తక్షణమే ఆ దూడ కూడా ప్రాణం విడుస్తుంది. అనుకుందంతా అయిందనుకున్న నారదుడు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. మళ్ళీ నారాయణుడిని వద్దకు వెళ్ళి, స్వామి, ఆవు దూడకు కూడా చిలుకకు పట్టిన గతే పట్టింది. దీని అర్థం ఇంతేనా అని అడిగాడు. అప్పుడు విష్ణువు, నారద, ఇప్పుడే ఓ మహారాజుకు లేక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడిని అడుగు అన్నాడు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరాడు. కానీ కొంత దూరం పోయి వెనకకు తిరిగి వచ్చాడు. ఆ చిలుకకు దూడకు ఎవరు లేరు కాబట్టి నాకేం కాలేదు. కానీ ఇప్పుడు ఆ రాకుమారుడికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి? నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుందంటూనే, సరే ఏం జరిగినా అంతా నీరే భారం అనుకుంటూ రాజ్యానికి వెళ్తాడు. వారసుడు పుట్టినందుకు సంతోషించిన ఆ రాజు నారదుడిని చూసి సకల మర్యాదలతో ఆహ్వానం పలుకుతాడు. మీరు మంచి సమయానికి వచ్చారు. లేక నాకు కుమారుడు జన్మించాడు. మీరు ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు. లోకల భయం ఉన్నప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ రాకుమారుణ్ణి చేతిలోకి తీసుకుంటాడు నారదుడు. తన సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైందనుకొని, నాయనా రాజకుమార, శతమానం భవతి అంటూ వేద మంత్రాలను చదువుతూ మంత్రాలతో కలిసి పోయేటట్లుగా సంస్కృతంలో, ఓ రాజకుమార, రామ అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే రాజకుమారుడు నవ్వుతూ ఉంటాడు. అమ్మయ్య, బతికిపోయాను, రాకుమారికి ఏమీ కాలేదని అనుకుంటూ ఉంటాడు నారదుడు. అప్పుడు ఆ చిన్నారి ఇలా చెప్తాడు. బ్రహ్మ మానసపుత్ర, సర్వం తెలిసిన మీకు రామనామం అర్థం మహిమ తెలియదా? నేను చెట్టు మీద చిలుకగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్థం ఏంటని ప్రశ్నించారు. ఒకసారి రామనామం వినేసరికి నా జన్మ సార్థకమైంది. వెంటనే దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుని ఇంట ఆవుదూడనై పుట్టాను. మీరు అక్కడికి కూడా వచ్చి అదే ప్రశ్న వేశారు. రెండవసారి రామనామం విని ఆ జన్మను కూడా విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు. పక్షి, ఆవుదూడ, రాకుమారుడు అంటే రామనామ శ్రవణంలోనే ఇంత మహిమ ఉంటే రామనామ కీర్తనం వల్ల ముక్తి కలుగుతుందనడంలో సందేహం లేదంటారు పండితులు. అందుకే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పొందామని, ఈ జన్మలో అంతఃకరణ శుద్ధికి మరు జన్మ లేకుండా ఉండేందుకు రామనామ కీర్తనం చేయాలి. ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే శ్రీరామ నవమిలోపు సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది? అసలు శివ ధనస్సు, విష్ణు ధనస్సు ఎలా వచ్చాయి? అవి ఎక్కడ ఉన్నాయో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది. త్రేతాయుగంలో రాములవారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. అతను నిరంతర శ్రీరామ నామం జపిస్తూ ఉండేవాడు. ఎక్కడ రామనామం, రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటాడు కదా. అక్కడ అలా ఒకరోజు ఆ భక్తుడు వెనక అదృశ్యంగా అతనితో పాటు తిరుగుతూ
అరమూసు కన్నులతో రామనామ పారవస్యంలో మునిగి తేలుతున్నాడు. అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవాల్సి వచ్చింది. కానీ ఆ భక్తుడు ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ భక్తుడు ఆ నొప్పికి తానలేక రామ అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూన నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజ్య ప్రసాదానికి చేరుకున్నాడు. హనుమ వచ్చేసరికి రాజప్రసాదంలో అంతా ఒకటే కోలాహలంగా ఉంది. రాముల వారికి ఆరోగ్యం బాగోలేదని, మొన్నన్నట్టు పడిపోయాడని రాముని సైనాగారంలోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజలను ఎవరిని లోపలికి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వీళ్ళే ఉన్నారు. అంశతులిత తల్పం మీద వెలికిలపడి ఉన్నాడు. వారి వీపు మీద ఒక దెబ్బ వాత ఉన్నది. సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి, మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతము రాస్తూ ఉన్నది. హనుమ రాముడి దగ్గరికి వెళ్ళాడు. హనుమ వచ్చాడేమని తెలియగానే లక్ష్మణాదులు, సీతమ్మ హనుమను లోపలికి ప్రవేశపెట్టండి. ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకు వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాముల వారికి నొప్పి తగ్గించగలరు అని చెప్పగా హనుమను లోపలికి అనుమతించారు. లోనికి వచ్చి రాముల వారిని చూసిన హనుమ దత్తుడై అసలు ఎవరు ఈ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహ అవతారం ఎత్తి రుద్రుడై తాండవం సాగాడు. అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాముల వారు, నువ్వే కదా హనుమ ఆ భక్తుని నీ తోకతో కొట్టావు, అతడు ఆ నొప్పి భరించలేక రామ అని అరిచాడు. ఒకవేళ అతడి నొప్పి నేను తీసుకోకపోతే అతడు నీ దెబ్బకు బ్రతకగలిగేవాడా? నేనే ఇంత బాధపడుతున్నాను అన్నాడు. ఆ మాట విన్న హనుమ ఆశ్చర్యానికి లోనై జరిగిన అనర్థాన్ని తెలుసుకుని క్షమించమని రాముడు వారి పాదాల మీద ఆశ్రయించాడు. స్వామి, నీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళాడు. ఆ భక్తుడికి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని యొక్క నిరంతర భక్తికి మెచ్చి అతని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు హనుమ. ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి, సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామనామ గాథం చేస్తూ హనుమ మరియు ఆ భక్తుడు ఇద్దరు కూడా కలిసి ఆ వాతకు ఆ వెన్న పూత పుయ్యగా రాముల వారి నొప్పి మరింట, వారి ఈపు మీద వాత అన్నీ కూడా మటమయమైపోయాయి. ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకొని, చూసావా నాయన, రామనామ మహిమ, ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తిని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు. అటువంటి రాముని బాధను కూడా తొలగిట్టగలిది రామభక్తుల నోటి అందే ఉండే రామనామమే అని చెప్పి అతన్ని ఆశీర్వదించి పంపాడు. ఈరోజు రామరాజ్యంలో కుక్కకు కూడా న్యాయం లభిస్తుందని తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అన్ని శుభాలే జరుగుతాయి. రావణ సంహారం తర్వాత రాముడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాముడు దయా ధర్మాలు కల ప్రసిద్ధి గల చెందాడు. ప్రతిరోజు కొలువులో ప్రజల సమస్యలను తీర్చడానికి ఆయన ప్రయత్నం చేయవాడు. ఒకరోజు సాయంత్రం కొలువులో తన సమావేశంను ముగించుకున్న తర్వాత ఆయన తమ్ముడైన లక్ష్మణుడిని ఒకసారి బయటకు వెళ్ళి ఇంకా ఎవరైనా ఎదురు చూస్తున్నారేమో అని చూడమన్నారు. లక్ష్మణుడికి రాముడి పట్ల ఎంతో అంకిత భావం. బయటకు వెళ్ళి చూసి ఎవరు లేరు, ఇవాల్టికి కొలువు చాలించవచ్చు అన్నారు. రాముడు మళ్ళీ ఒక్కసారి చూసి వెళ్ళు, ఎవరైనా ఉండవచ్చు అన్నాడు. ఇది కొంచెం అసాధారణమైన విషయమే, ఎందుకంటే తను అప్పుడే వెళ్ళి చూసి వచ్చాడు. తర్వాత రాముడు మళ్ళీ చూడమన్నాడు. లక్ష్మణుడు మళ్ళీ వెళ్ళి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అతను లోపలికి రాబోతూ ఉంటే ఒక కుక్కను గమనించాడు. అది విచారంగా కూర్చొని ఉంది. పైగా దానికి తల మీద గాయం కూడా ఉంది. కుక్కను చూసి లక్ష్మణుడు, నువ్వు దేనికోసమైనా ఎదురు చూస్తున్నావా అని అడిగాడు. కుక్క, అవును, నాకు రాముడే న్యాయం చేయాలి అని సమాధానం ఇచ్చింది. సరే, లోపలికి రమ్మని లక్ష్మణుడు దానిని లోపలికి తీసుకువెళ్ళాడు. కుక్క లోపలికి వచ్చి రాముడికి ప్రణామం చేసి, ఓ రామా, నాకు న్యాయం చేయాలి, ఏ కారణం లేకుండా నేను హింసకు గురి అయ్యాను,
నేను ఊరికనే నా పాటికి నేను కూర్చొని ఉన్నాను. అసలు ఏ కారణం లేకుండానే సర్వార్థ సిద్ధుడు అనే ఒక మనిషి వచ్చి నా తల మీద ఒక కర్రతో కొట్టాడు. నాకు న్యాయం కావాలి అంది. వెంటనే రాముడు సర్వార్థ సిద్ధుడిని, అతని ఒక పిచ్చగాడు, అతడిని తీసుకురమ్మని సైనికులని పంపాడు. సైనికులు అతన్ని తీసుకువచ్చారు. రాముడు, ఈ కుక్క ఏ కారణం లేకుండానే నువ్వు కొట్టావని చెప్తుంది, నీవేమంటావు అన్నాడు. దానికి సర్వార్థ సిద్ధుడు, అవును, ఆ కుక్క చెప్పిన నేరం నేను చేశాను. నేను భిక్ష కోసం తిరుగుతూ ఉన్నాను. భిక్ష దొరకలేదనే తొందరలో ఉన్నాను. నేను ఆకలి బాధ ఓర్చుకోలేక కోపంతో చికాకుతో ఉన్నాను. నాకు పదే పదే అడ్డొస్తే తొలగిపోమ్మని హెచ్చరించాను. ఈ కుక్క నా తోవలో కూర్చొని ఉంది. ఆ కారణంగానే నేను కోపంతో చికాకుతో ఈ కుక్కను తల మీద కొట్టాను. మీరు నాకు ఏ శిక్ష వేయాలనుకుంటే అది వేయండి అన్నాడు. అప్పుడు రాముడు ఈ విషయం తన మంత్రులతో సభలోనే వారితో చర్చించాడు. ఈ బిచ్చగాడికి ఏ శిక్ష వేయాలంటారు అన్నాడు. వారందరూ ఆలోచించారు. కొంచెం ఆలగండి, ఇది ఎంతో క్లిష్టమైన సమస్య. మొదట ఇది ఒక మనిషికి ఒక కుక్కకు మధ్య సమస్య. మనకు తెలిసిన ధర్మాలన్నీ కూడా ఇక్కడ వర్తించవు. మీరు రాజు కాబట్టి మీరే తీర్పు చెప్పవచ్చు అన్నారు. రాముడు ఆ కుక్కను, నువ్వు ఏమంటావు, నువ్వు ఏదైనా సలహా ఇస్తావా అన్నాడు. ఆ కుక్క, అవును, అతనికి వేయడానికి సరైన శిక్ష ఏదో నాకు తెలుసు అంది. అదేమిటో చెప్పమన్నాడు రాముడు. కోలంచెరం మఠానికి ఇతనిని మఠాధిపతిని చెయ్యండి అంది కుక్క. దానికి రాముడు సరేనన్నాడు. ఆ బిచ్చగాడిని కోలంచెరం మఠానికి మఠాధిపతిని చేశారు. ఇది ఎంతో ప్రఖ్యాతిగాంచిన మఠం. రాముడు ఒక ఏనుగును తెప్పించాడు. శిక్షకు సంబరపడిపోతూ ఆ బిచ్చగాడు ఏనుగుని ఎక్కి సంతోషంగా మఠానికి వెళ్ళాడు. సభలోని వారు, ఇదేం తీర్పు, అసలు ఇది శిక్షేనా, అసలు ఎంతో సంతోషంగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు రాముడు ఆ కుక్కను వివరించి చెప్పమన్నాడు. అప్పుడు ఆ కుక్క, పూర్వజన్మలో నేను కౌలంచెరం మఠానికి అధిపతిని. నేను అక్కడికి ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలని వెళ్ళాను. ఈ మఠం ఎంతో మందికి ఆధ్యాత్మిక ఉన్నతి కల్పించటంలో తోడ్పడింది. నాతో పాటు ఇంకా అందరికీ కూడా ఇదే ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలన్న అంకిత భావంతోటే మొదలు వెళ్ళాను. నేను ఎంతో కృషి చేశాను, చేయగలిగిందంతా కూడా చేశాను. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వేరే ప్రభావాలకు అప్పుడప్పుడు లొంగిపోయాను. చాలా వరకు నేను ఎంతో స్థిరంగానే నిలబడ్డాను, కానీ అప్పుడప్పుడు నేను లొంగిపోయాను. మఠాధిపతిని కావటం వల్ల నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఎక్కడో నన్ను ప్రభావితం చేశాయి. చాలాసార్లు నేను కాదు, నా అహంకారం పనిచేసింది. ఎన్నోసార్లు ప్రజలు నా స్థాయికి ఇస్తున్న గుర్తింపుకు ఆనందపడేవాడిని. ప్రజలు నన్ను ఒకసారి సాధువుగా చూడడం మొదలుపెట్టారు. నా అంతరంగంలో నాకు తెలుసు నేను అలా లేనని. కానీ నేను ఒక సాధువులా ప్రవర్తించడం మొదలుపెట్టాను. ఒక సాధువుకు చేయవలసినవి నాకు చేయాలని హక్కుగా అడిగాను. నా పరిణామానికి నేను పూర్తిగా అంకితం అవ్వలేకపోయాను, కానీ అలా నటించడం మొదలుపెట్టాను. ఎలాగూ ప్రజలు అందుకు సహకరించారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. మెల్లగా నా ఆధ్యాత్మిక ఉన్నతి మీద, నా చుట్టూరా ఉన్న వారి ఆధ్యాత్మిక ఉన్నతి మీద అంకిత భావం సడలింది. ఎన్నోసార్లు తిరిగి ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ నా చుట్టూ ఉన్న పేరు ప్రఖ్యాతల వల్ల నేను దారి తప్పాను. ఈ సర్వార్థ సిద్ధికి, ఈ బిచ్చగాడికి కోపం ఉంది, అహంకారము ఉంది. ఊరికే చిరాకు పడతాడు. అందుకనే తనను తానే శిక్షించుకుంటాడని నాకు తెలుసు. పూర్వజన్మలో ప్రజల ధనాన్ని వృధా కాకుండా సద్వినియోగం చేసేవాడిని. అలాంటి నాకే ఈ కుక్క జన్మ వచ్చింది. ఈ జన్మలో ఈ కోపిష్టి అయిన సన్యాసి ఆ పదవి కొంతకాలం చేసినా చాలు, అంధకార గర్వంతో అనేక పాపాలు చేస్తాడు, నరకానికి పోతాడు. కాబట్టి తప్పు చేసిన ఒక వ్యక్తిని శిక్షించడానికి అనువైన కారణాలు చట్టబద్ధంగా లేనప్పుడు అతనిని ఏదో ఒక దానిలో అధికారిగా నియమిస్తే వాడి పాపం పండుతుంది అని సమాధానం ఇచ్చింది శునకం. ఇది రామాయణంలోని ఉత్తరాఖండలో 59-60 సర్గల మధ్య అధిక పాఠంలోని కథ. ఈరోజు సీతాదేవికి చిలుకలు పెట్టిన శాపం ఏంటో తెలిపే ఈ కథను వింటే జీవితంలో ఎప్పుడూ కష్టాలు రావు. ఒకసారి మిథిలా నగరంలోని అంతఃపురం స్త్రీల ఉద్యానవనంలోకి
సీతాదేవి చిలికత్తెలతో విహారానికి వచ్చింది. అక్కడ ఒక చెట్టు మీద చిలుకలు ముచ్చట్లాడుకుంటూ ఉన్నాయి. అవి వాల్మీకి ఆశ్రమం నుంచి వచ్చాయి. అప్పుడు అక్కడి మగ చిలుక ఈ దేశపు రాజుగారికి సీత నాగటి చాలల్లో దొరికిందట. ఆమెను శ్రీరాముడు శివధనుర్భంగం చేసి పెళ్ళాడాడు అని భార్యకు చెప్తున్నాడు. అది విన్న సీత ఆ 2 చిలుకలను పట్టి ఇలా అడుగుతుంది, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సీతను నేనే. నా గురించేనా? ఆ రాముడు ఎవరో చెప్పు, ఈ విషయాలు మీకెవరు చెప్పారు అని అడగగా, మేము వాల్మీకి ఆశ్రమంలో ఉండేవాళ్ళం, విహారం చేయడానికి ఇక్కడికి వచ్చాం. వాల్మీకి రామాయణం అనే ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు. అందులోని కథను చెప్తున్నాను. రాముడు అయోధ్యకు యువరాజు అని చెప్పి మమ్మల్ని వదిలే అని ప్రార్థించాయి చిలుకలు. ఆ శుభకార్యం జరిగిన తర్వాత మిమ్మల్ని విడిచిపెడతాను అని సీత అంటుంది. అప్పుడు ఆ చిలుకలు, మేము స్వేచ్ఛగా తిరిగే వాళ్ళం, పంజరంలో ఉండలేము. అంతేకాక నా భార్య నిండు చూలాలు, శ్రమకు ఓర్వలేదు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అని కోరుతుంది. దానికి సీత, అయితే ప్రసవం అయ్యేంత వరకు కూడా ఆడచిలుక నా దగ్గరే ఉంటుంది, నువ్వు వెళ్ళు అని మగచిలుకను అంటుంది. అప్పుడు మగచిలుక సీతతో, తల్లి విడిచిపెట్టి నేను బ్రతకలేను కాబట్టి కరుణించి నన్ను దీనంగా ప్రార్థించింది. కానీ సీత వినలేదు. అప్పుడు ఆడచిలుక సీతతో, గుండె పగిలి సీతను చూసిన నువ్వెంత కఠినాత్మురాలివి, గర్భవతినైన నన్ను నా భర్త నుండి విడదీశావు కాబట్టి నువ్వు కూడా గర్భవతి అయినప్పుడు నీ భర్తను ఎడబాసి దుఃఖపడతావు అని శపించి తన ప్రాణాలను విడిచిపెడుతుంది. అప్పుడు మగచిలక, నా భార్యను అన్యాయంగా చంపావు కాబట్టి నిన్ను నీ భర్త విడిచిపెట్టడానికి మూలకారకుడైన చాకలివాడిగా జన్మించి పగ తీర్చుకుంటాడు అని వెళ్ళి గంగా నదిలో పడి మరణిస్తుంది. ఇలా చిలుకలు శపించటం వలనే శ్రీరాముడు సీతను అడవిలోకి విడిచిపెట్టడానికి కారణమని, ఈ మగ చిలకే చాకలవాడిగా జన్మించి సీతాదేవిని నిందించి రాముడు సీతను అడవిలో విడిచిపెట్టేలాగా చేశాడని నమ్ముతారు. అలాగే ఈరోజు రాముడికి హనుమకు మధ్య యుద్ధం ఎందుకు జరిగిందో తెలిపే ఈ కథను వింటే చాలు, పట్టిందల్లా బంగారం అవుతుంది. అయోధ్యలోని రాజ ప్రాంగణంలోని దానద మహర్షి శ్రీరాముడికి మరియు హనుమంతుడికి గొడవ పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకు ప్లాన్ కూడా వేసుకున్నాడు. ఒకరోజు కాశీకి చెందిన ఒక రాజు శ్రీరాముడిని కలుసుకునేందుకు తన విషయాన్ని తెలుసుకున్న నారద మహర్షి ఆ రాజుతో తనకు సహాయం చేయమని అడిగాడట. ఏమి సహాయం చేయాలని నారదుడిని అడిగితే, మీరు ముందు మాట ఇవ్వండి చెప్తాను అన్నాడు ఆ కాశీరాజు. అప్పుడు సరే అంటాడు. ఆ కాశీరాజుకు ఇలా చెప్తాడు, మేము అయోధ్య రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత విశ్వామిత్రుని తప్ప అందరినీ గౌరవించండి. నారదుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ కాశీరాజు అక్కడికి వెళ్ళాక అందరినీ గౌరవించి విశ్వామిత్రుడిని ఏమాత్రం కూడా పట్టించుకోరు. దీంతో విశ్వామిత్రుడు అవమానాన్ని తట్టుకోలేక సూర్య అస్తమయం ముగిసేలోపు ఆ కాశీరాజు తల నా కాళ్ళ మీద ఉండాలని రాముణ్ణి ఆదేశిస్తాడు. తన గురువు అయిన విశ్వామిత్రుని ఆదేశించడానికి శ్రీరాముడు ఒప్పుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కాశీరాజు భయంతో హనుమంతుడి దగ్గరికి వెళ్ళి తనను కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు హనుమంతుడు, నేను నిన్ను కాపాడుతానని హామీ ఇస్తాడు. తన గురువుకి ఇచ్చిన మాట ప్రకారం కాశీరాజును మట్టు పెట్టడానికి శ్రీరాముడు బయలుదేరతాడు. అయితే అదే సమయంలో రాముడిని హనుమంతుడు అడ్డుకుంటాడు. దీంతో రాముడు హనుమంతుడిపై కోపం తెచ్చుకొని ఆంజనేయునిపై బాణాలను సంధిస్తాడు. అప్పుడు ఆంజనేయుడు ఆ బాణాలను స్వీకరిస్తూ, రామ బాణం కన్నా రామ నామమే గొప్పదని చెప్పిస్తాడు. అప్పుడు ఆ బాణాలు హనుమంతుడిని ఏమీ చేయలేకపోతాయి. చివరికి రాముడు హనుమంతుడు కలిసి కాశీరాజుడు కలిసి తనను విశ్వామిత్రుడి కాళ్ళ దగ్గర పడవేస్తారు. దీంతో శాంతించిన విశ్వామిత్రుడు తనని వదిలేస్తాడు. ఇదంతా తెలుసుకున్న నారదుడు వారి వద్దకు వెళ్ళి తానే చేశానని, రామ బాణం గొప్పదా రామ నామం గొప్పదా అని తెలుసుకునేందుకు ఈ ప్లాన్ వేసినట్టు చెప్పాడు. రామ బాణం కన్నా రామ నామమే గొప్పదని రుజువైందని చెప్పాడు. ఈ విధంగా శక్తి కంటే భక్తే ఎక్కువ బలమైందని హనుమంతుడు నిరూపించాడు. అలాగే ఈరోజు సీతాదేవి పూర్వజన్మలో ఎవరు, ఆమె రాముణ్ణి ఎందుకు శపించిందో తెలిపే ఈ కథను
తెలిపే ఈ దరిద్రం పోతుంది. శతాయుగంలో పరమ పవిత్రమైన హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక తపోవనం ఉంది. ఆ తపోవనంలో కుల ద్విజుడనే ఋషి వేద మార్గంలో శ్రీహరి ప్రీతి కోసం తపస్సు చేస్తున్నాడు. అతడు వేద అధ్యయనం చేస్తున్న సమయంలోనే వేదమాత అతనికి ఒక పుత్రికను ప్రసాదించింది. అతను ఆమెకు వేదవతి అని పేరు పెట్టారు. ఆమె పెరిగి పెద్దదైంది. ఆమె సౌందర్యం చూసి దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదులు మోహించారు. ఆమెను వివాహం చేసుకోవాలని భావించారు. వారు కులద్విజునితో ఆ విషయం ప్రస్తావించారు. కానీ అతని వారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. పితృదేవతనికి వేదవతి నిత్యం పాదసేవలు చేసేది. నిత్యం అతను శ్రీపతి నీ పతి అవుతాడు అంటూ వేదవతిని దీవించేవాడు. ఇలా ఉండగా దంబుడనే రాక్షసుడి దృష్టి వేదవతిపై పడింది. ఆ రాక్షసుడు వేదవతిని పొందాలని నిశ్చయించుకుంటాడు. ఆ విషయమే కులద్విజుడిని కర్ణిల్శాడు. తన వేదవతితో వివాహం జరిపించమన్నాడు. అప్పుడు కులద్విజుడు దేవదేవుడైన శ్రీకాంతునికే ఆమె జీవితం అంకితమైనది. నీ వంటి రాక్షసుడికి ఆమె భార్య కాదు అని రాక్షసుడితో అన్నాడు. ఆ మాటలు విన్న దంబుడు కులద్విజుడిని సంహరించాడు. వేదవతి తండ్రి అకాల మరణానికి చెందించింది. పితృదేవతని సంకల్పంతో నెరవేర్చాలని నిర్ణయించుకుంది. తండ్రి దీవెన ఫలించాలని భావించుకుంది. శ్రీనివాసుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అందుకోసం తపస్సు చేసింది. మరొక వైపు 4 తలలు ఉన్న బ్రహ్మను మెప్పించి 3 కనులు ఉన్న శివుని ఒప్పించి రావణుడు వలారు విభూదులు పొందాడు. దేవతల రాజైన ఇంద్రుడిని జయించాడు, దోచుకున్నాడు. విశ్వకపు వామనం అపకరించి స్వాగతం చేసుకున్నాడు. లంకాధిపతిని నిరంతర పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రలో మునిగులకు, తపోభంగం, కలవంతులకు ప్రాణభంగం, ప్రతివ్రతలకు మానభంగం చేస్తూ వినోదించేవాడు. అలా రాక్షసుల వినోదం అనుభవిస్తున్న రావణుని దృష్టి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహా సౌందర్యవతి అయిన వేదవతి మీద పడింది. వెంటనే రావణుని పుష్పక విమానం వేదవతి ఆశ్రమంలో నిలిచింది. అప్పుడు అతను వేదవతి దగ్గరికి వెళ్ళి, సుందరి, ఇది నిశ్చల పర్వత ప్రాంతం. నా వంటి వారిని అనుగ్రహించవలసిన సౌందర్య దేవతవు నీవు ఏ దేవత అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావో? నీవు కుమారివా, శ్రీమతివా? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ చరిత్ర ఏమిటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అప్పుడు వేదవతి, నేను ఒంటరి కన్యను. నా తండ్రి కులధ్వజుడు. నా పితృదేవుని వేదగానంలో జన్మించాను. నా పేరు వేదవతి. తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్యను కమ్మని దీవించాడు. ఆ శ్రీపతిని భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నాను అని సమాధానం ఇచ్చింది. దానికి రావణుడు, అయితే దయచూపని శ్రీపతి కోసం, శ్రీపతిని భర్తగా పొందడం కోసం నీవు తపస్సు చేయడం వ్యర్థం, అవివేకం. నిన్ను గాఢంగా ప్రేమించే ఈ లంకాధిపతిని ఆ శ్రీపతిగా భావించి నీపతిగా స్వీకరించమని నీకు సర్వదా శ్రేయస్కరం. అదే వివేకవంతమైన నిర్ణయం అంటాడు. ఆ మాటలు విన్న వేదవతికి కోపం వచ్చింది. నీవు శ్రీహరిని నిందించటం నేను సహించను. శ్రీపతి లోకాధిపతి, నీవు కేవలం లంకాధిపతివి. శ్రీనివాసుని పవిత్రత నామాన్ని స్మరించడం కోసం నీవు అనర్హుడు. నీవు వచ్చిన దాన్ని నీవు చేయవలసిన పని నువ్వు తక్షణం వెళ్ళిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను అని వేదవతి రాముని మందలించింది. అవమాన భారంతో ప్రతీకారం తీర్చుకోవడానికే రావణుడు తన ఎడమ చేతిలో వేదవతి శిరోజాలను పట్టుకున్నాడు. ఆమె శ్రీనివాసుని స్మరించుకుని తన కుడి చేతిని కత్తిగా మార్చుకొని రావణుడు బిగపట్టిన తన తల వెంట్రుకలను ఖండించింది. వేదవతిని పరాభవించే ప్రయత్నంలో రావణుడే పరాభవితుడయ్యాడు. తాను పొందిన అవమానాన్ని భరించలేక రావణుడు కోపోద్రిక్తుడయ్యాడు. ఆవేశంతో వేదవతిని బలవంతం చేయడానికి పూనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళగా ఆమె తన తపో మహిమతో రావణుని నిరోధించడానికి అగ్నిని జ్వలింపజేసింది. అతడు వజ్రాయుధంలో మంటలను చల్లారుస్తూ అతను సమీపించాడు. నేను అబలను, నాకు తపోభంగం కలిగించావు. నన్ను మానభంగానికి గురి చేయాలని చూస్తూ ఉన్నావు. నా వంటి అబల మూలంగానే మహాబలవంతుడవైన నీకు ప్రాణభయం కలుగుతుంది. ఇది తథ్యం అని వేదవతి కఠినంగా రావణుని శపించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోయింది. ఆ వేదవతి తర్వాత జన్మల సీతగా జన్మించి రావణుడి సంహారానికి కారణమయ్యింది. అలాగే ఈరోజు తప్పక వినవలసిన రామదేవుడి వ్రత కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. అనగనగా పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు
నాగంబంటు. ఆయనకు ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలదు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణకై పోషణ చేసుకునేవారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబంటు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టింది. ఆ విషయం భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి నాగంభట్టు కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యారు. వారు నాగంభట్టుతో, ఓ బ్రాహ్మణ, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అప్పుడు నాగంభట్టు, అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకున్నటకు వెళ్ళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వేరే బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూట కట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణదేవి దర్శనం దొరుకుతుంది. మీరు ఏ దేవుని కథ వివరిస్తారో వివరించండి అని వేడుకొనెను. అప్పుడు సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ఇలా చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలంన కోసల రాజ్యం కలదు. ఆ రాజ్యము దశరథ మహారాజుకు పరిపాలించేవాడు. ఆయన పిల్లల కోసం పుత్రకామిష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. దశరథ మహారాజు అది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను 3 భార్యలకు ఇచ్చినాడు. వారు 3 భుజించగానే గర్భవతులైరి. 9 మాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్తమానులై బాలచంద్రుని వలె పెరుగుచూ ఉన్నారు. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రులు వచ్చి రామ, లక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రునితో రామ, లక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతి బలాలని విద్యలను నేర్పెను. రాముడు తనకిని చంపి శివుడు విల్లు విరిచి సీతను పెళ్లాడి అహల్యను శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైక వరము చేత 14 ఏళ్ల అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురమునకు వెళ్ళి లంకా దహనం చేసి రావణాసురుడిని వధించి విభీషణుడికి పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషక్తుడై సుఖంగా రాజ్యమును ఏలుచూ ఉండెను. ఇది రామదేవుడి కథ అని సుతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు నాగంభట్టుకు చెప్పి 5 లక్ష్మీవారములు పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాల, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవుడికి, 1 ఉండ బ్రాహ్మణుడికి, 1 ఉండ ముత్తైదువులకు, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యా బిళ్ళలు తినవలెను. ఈ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలెను. అలాగే నిత్యము ఈ రామదేవుడి కథ చెప్పుకునే వారు అష్టైశ్వర్యాలతో, ఇష్ట సంపదలతో కులతూగుదురు అని సుస్తుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు నాగంభట్టుకు చెప్పి మాయమైపోయారు. ఇక నాగంభట్టు తిరిగి ఇంటికి వెళ్ళి రామదేవుడి వ్రతం చేశాడు. రామదేవుడి కథ వ్రత నిత్యము కూడా కొడుకు కూతురికి చెప్పేవాడు. అలా కొంతకాలం అయ్యేసరికి వారికి సిరి సంపదలు కలిగాయి. ఇక నాగంభట్టు ఇప్పుడు కాశీకి వెళ్దామనుకొని కొంత ధనం మూట కట్టుకొని కాశీకి రావడికి భుజం మీద వేసుకొని కుమారుణ్ణి, కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుడి కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయా వారములకు వెళ్ళి వచ్చి తయన్నుని పిలిచి, అమ్మ, రామదేవుడి కథ చెప్తాను విందువు కానీ రా అమ్మ అని పిలిచెను. అప్పుడు ఆమె, నాయన, వంట వేళ అయింది, పొద్దున్నే కాశీ పాచి పనికి వచ్చే వేళ అయినది, ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కుమారుడు తల్లిని పిలిచి, కథ చెబుతాను విందువు కని రామ్మ అని అనెను. దానికి తల్లి, ఇప్పుడేమి కథ నాయన, అడకవేళ, నిద్రవేళ, ఇప్పుడు వినను అంది. ఆమె రామదేవుని కథ నిర్లక్ష్యం చేయడం వల్ల రామదేవుడికి కోపం వచ్చింది. దానితో ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయాయి. ఇండెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇళ్లకు వెడలిపోయాను. అంతకు ముందు నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు, రాగి చెంబు కూడా
దొర్లి వెడలిపోచున్నది. అప్పుడు కూతురైనటువంటి నారాయణమ్మ ఇదంతా చూసి, అమ్మ ఆ చెంబైన ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా, తల్లి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా, ఆ చెంబును తప్ప మరి మిగతావన్నీ వెడలిపోయినవి. వారి గూటిలో ఉన్న పిండి కంచము కూడా దొర్లిపోచుండగా, అప్పుడు కంచము అంచు పట్టుకొని లాగినది. దానితో సగం అంచు విరిగి సగం అంచు పొరుగు వారికి వెడిలిపోయినది. మరునాటిన ఉదయమున తల్లి వారింటికి నిప్పు కొరకు వెళ్ళి, వారింటిలో ఉన్న కంచము అంచు మాదే అంది. అప్పుడు వారు, మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చానమ్మా, మీరు మా ఇంటికి వచ్చినారా, కాబట్టి ఆ కంచము మాదే అన్నారు. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది, పట్టుకొని వస్తాను అని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయాను. అప్పుడు ఆ పొరిగింటి వారు ఈ కంచము మాది అని తీసుకున్నారు. ఇక తల్లి చేసేదేమీ లేక సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినది. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అని అడగగా, కంచం మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పాను. అప్పుడు కుమారులు, ఇప్పుడైనా రామదేవుడి కథ చెప్తాను వింటావా అమ్మ అని అడిగాను. అప్పుడు తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటు చేసుకొని బ్రతుకుతాను, కానీ రామదేవుడి కథ మాత్రం వినను. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకొని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని తీసుకొని ప్రయాణమయ్యారు. ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి దగ్గర నాగం భట్టు తిరుగు ప్రయాణం మూట కట్టుకొని వస్తున్నాడు. నాగం భట్టు ఊరు చివరికి అక్కడ కోనేరులో కాళ్ళు కడుగుతూ ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయాను. అయ్యో, ధనమంతా పోయినదే అని నాగం భట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మ, నారాయణ భట్టు కనిపించారు. నాగభట్టు వారిని చూసి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను. దానికి వారు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు, కాబట్టి రామదేవుడికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగిందంతా కూడా తనకు చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారం చెల్లిని వెంటబెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని కొడుకు అడుగుతాడు. నాగభట్టు, సరే అలాగే చెల్లికి పెళ్లి చేయమని చెప్పి విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకొని వెళుతూ ఉన్నాడు. అలా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. అప్పుడు నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నీవు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. దానికి ఆ బ్రాహ్మణుడు, నాకు పెళ్లి వద్దు, పేరంటము ఒక్కర్లేదు అని చెప్పాను. సరే అని నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకొని మరలా కొంత దూరము వెళ్ళేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెళ్లి వద్దు, పేరంటము వద్దు, ఇది వరకే 2 భార్యలు ఉన్నారు అనడం. మరలా పెళ్లి ఉండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించింది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుడి కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా నారాయణ భట్టు ఆ యువకుడిని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. అప్పుడు ఆ యువకుడు, పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారు ఉన్నారు, ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటేనే చేసుకుంటాను అని అన్నాను. అప్పుడు గురువుగారు ఎక్కడున్నారు నారాయణ భట్టు అడగగా, పలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరుని ఇచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడిగాను. అప్పుడు గురువు, బ్రహ్మచారి గృహస్థుడిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేసుకోండి, కష్టమైతే మానండి అని పలికాను. అప్పుడు నారాయణమ్మ భట్టు గురువుగారికి దండం పెట్టి, అలాగే ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యములు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుగా పోసి 70 యాగాల నారాయణమ్మని ఇచ్చి పెళ్లి చేశాడు. వారక్కడనే కూర్చొని కథ చెప్పుకున్నారు.
అలా కొన్నాళ్ళు అయ్యేసరికి వారిద్దరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి ధారపోస్తున్నాను, పుచ్చుకోవలసిందని చెప్పగా, అప్పుడు వారు, మేము రామదేవుడి కథ చెప్పుకుంటున్నాము, కథ అవ్వగానే పుచ్చుకుంటాము, నీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నాడు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగచెంబులోని నీరు పోసి, ఫలానా తోటలోని ఆస్తి ఉన్నది, అనుభవించవలసింది రామ ఎకరాల భూమి వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలా నారాయణ భట్టు, నారాయణమ్మ భర్త ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారి ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ధారపోయండి అని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయం లేచి 16 మంది బోయీలను పల్లకిని తోటలోనికి పంపిరి. వారు తోట దగ్గరికి వచ్చి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికి ధారపోస్తాడంట, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని కోరిరి, కావున రావలసింది అనిరి. దానికి నారాయణ భర్త, మేము రామదేవుడి కథ చెప్పుకొనుచున్నాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అనగా, బోయీలు కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకొని వెడలి రాజుగారి దగ్గరికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహము ధనము వారికి ధారపోసి వెళ్ళిపోయిరి. అప్పుడు నారాయణ భట్టు అతని భర్త అక్కడ కూర్చొని ఆ గృహము, ఆ ధనము, 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొనుచూ ఉండిరి. కొన్ని దినములయ్యేసరికి నారాయణ భట్టు, నేను దినములు ఎలా ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుడి తీసుకొని వస్తాను, నీవు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు తన ప్రయాణం వెడలెను. నారాయణమ్మ తన భర్త మానకుండా కథ చెప్పుకొనుచూ ఉన్నారు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్ల ఎండబోసుకొని కాపలా కూర్చున్నాడు. నారాయణ భట్టు ఆ గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగాను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అందుడను, మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమన్నగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అనని అంటదా. నారాయణ భట్టు, ఒక కథ చెప్తాను, వినేదవా అని అడిగాను. గొల్లవాడు, అలాగే వింటాను, చెప్పమని అన్నాడు. రామదేవుడి కథ వ్రత విధానమును చెప్పేసరికి గొల్లవాడికి కొంచెం కళ్ళు కనిపించెను. ఓహో, కథలోని ఇంత మహిమ ఉన్నది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉండునో అని ఆ దేవుడి గురించి చెప్పమని అడిగాను. అప్పుడు నారాయణ భట్టు, అది రామదేవుడి మహత్యము, 5 లక్ష్మీవారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టమను, ప్రసాదమును 5 కుండలు చేసి రామదేవుడికి నివేదించి ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలను అని గొల్లవాడికి చెప్పి వెడలిపోయాను. అలా నారాయణ భట్టు తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. నారాయణ భట్టు ఆ రాజును చూసి, ఏమీ రాజా విచారిస్తున్నారు అని అడిగాను. దానికి ఆ రాజు, నారాయణ, నా భార్య బిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకున్నారు, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పాను. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను, వింటారా అనను. రాజు, అలాగే వింటాను, చెప్పవలసింది అని మహానుభావ అనెను. ఇక నారాయణ భట్టు రామదేవుడి కథ అంతా కూడా రాజుకు చెప్పి వ్రత విధానమంతా కూడా వివరించెను. ఆ రాజుగారు వ్రతం చేసుకునగా పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము అడిగారు. అప్పుడు నారాయణ భట్టు, నేను ఏ దేవుడను కాను, ఇది రామదేవుడి కథ మహత్యము, మీరు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా కూడా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు తల్లి అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెళ్ళి అయినది, నా భర్త దేశాంతరం వెడలినాడు, నా తల్లిదండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని వదిలివేశారు,
కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను, వింటావా అమ్మా అనేను. అలాగే వింటాను బాబు, చెప్పమని అని ఆ స్త్రీ. దాంతో నారాయణ భట్టు ఆ స్త్రీకి రామదేవుడి కథంతా కూడా చెప్పి వ్రత విధానమంతా కూడా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవమో చెప్పండి, మిమ్మల్ని పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను. అప్పుడు నారాయణ భట్టు, ఇదంతా కూడా రామదేవుడి కథ మహత్యం. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు వానకుండా పూజ చేయమని కథ విధానమంతా కూడా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. నారాయణ భట్టు ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగారు. అప్పుడు ఆ ఇల్లాలు, మా ఇంటిలో మడి ఆచారం గనక కుదరదు, ఇల్లు లేదు, వెడలిపోండి అని అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా సరే చూపించి తల్లి అనను. దానికి ఆ ఇల్లాలు, తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెడలి స్నానం చేసి మడి బట్ట ఆరబెట్టుకొని ఇల్లు ఇవ్వనన్న అన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద రామదేవుడి పటం పెట్టి కథ చదువుకొనుచూ ఉన్నాడు. అంతలో ఆ ఇల్లాలు ఇవతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదము ఇచ్చాడు. ఆమె తాంబూలం పుచ్చుకొని లోపలికి వెడలిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షింతల తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతను ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. ఇది చూసిన ఇల్లాలు ఆశ్చర్యపోయినది. ఆయా వారములకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తమదేనని తెలుసుకోలేదని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చున్నది. ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకొని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె భర్తను చూసి, ఇల్లు మనదే, ఇలా రండి అంది. కానీ ఆమె భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని అంటాడు. అప్పుడు ఆమె, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైనదో చెప్తాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని అడిగాడు. నేను ఇవ్వనని చెప్పి తిని. అప్పుడు అతను ఒక కోనేరైన చూపించమనను. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యముల కోనేరున్నదని చెప్పి తిని. అతను కోనేరు దగ్గరికి పోయి స్నానం చేసి మడబట్ట అరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా పెట్టి యందు రామదేవుడి పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదంగా పెట్టి ఉండలు చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనుచుండెను. నేను బయటికి వచ్చేసరికి తాంబూలాది దక్షిణాది ప్రసాదములు ఆకరించినాడు. నేను లోనికి వెళ్ళి తిన్నాను. అతడు కొన్ని అక్షింతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా కూడా ప్రసాద మహత్యమని పలికెను. అప్పుడు ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాల, పాపిష్టిదాన, అతడు ఏ దిశగా వెళ్ళాడో చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళాడని చెప్తుంది. అప్పుడు ఆయన మూటలో అక్కడ పెట్టి నారాయణ భట్టు వెతుకుతూ బయలుదేరను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడికి కనిపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావలసిందే, మేము పూజించుకుంటాము అనను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుడి వెతుకుటకై వెళ్ళుచున్నాను అనను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటారంటే మా భార్య ఇల్లు ఇవ్వనది కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినది. మీరు ఏ దేవుడో చెప్పండి, మేము మిమ్మల్ని పూజించుకుంటాము అనను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇల్లు ఇవ్వరన్నారు, మీ తప్పేమీ లేదు, రావటం నాదే తప్పు అనను. నేను ఏ దేవుడను కాను, ఇదంతా రామదేవుడి కథ మహత్యం. నీవు ఇంటికి వెళ్ళినప్పుడు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా కూడా చెప్పాను. రామదేవుడిని వెతుక్కొని తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తిరిగి ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములు పొంది అష్ట సంపదలతో తూగుతూ ఉన్నాడు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక
ఆకలనక, దప్పి కనక, చెట్లనక, పుట్లనక, నీడనక, భయమనక, అర్ధరాత్రనక అపరణ్యాలను పట్టుకొని వెతుకుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛిల్లి కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవుడకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేద్దువు కలిరా అని చెప్పాను. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, నేను రామదేవుడు వెతుకుటూ కలిసి ఉన్నాను, ఒక కోనేరు చూపించండి చాలు, స్నానం చేస్తానన్నాడు. అప్పుడు ముసలి బ్రాహ్మణుడు తూర్పు దిశ ఈశాన్యములను ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమన్నాడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనం లాగా మారిపోయాను. లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలోని వెండి కంచాలు, పైడి పీటలు, పైడి కంచాలు కనిపించినవి. అవి నారాయణ భట్టుకు రామదేవుడు, సీతమ్మ వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో ఎదురయ్యి మా ఇంటిలో భోజనం చేద్దువు గాని రమ్మన్నారు. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, రామదేవుడు వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నేనే రామదేవుడని చెప్పనిసరికి నారాయణ భట్టు, అయితే కావచ్చు మహానుభావ, నాకు నీ దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, భూతి రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం, త్రినేత్రంతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు శంకరుడిని స్తోత్రం చేసెను. తర్వాత నారాయణ భట్టు విష్ణుమూర్తి ప్రత్యక్షం కావాలని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమూలికతో, మురుగు తీగ వంటి లక్ష్మీదేవితో, శంఖ చక్ర గదాధరుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు అరిని కూడా నారాయణ భట్టు స్తోత్రం చేసెను. తర్వాత నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలని అప్పుడు హనుమ, సీతారామ, లక్ష్మణ, భరత, చిత్రగుప్తుడు సపరివార సహితంగా శ్రీరామచంద్రునకు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు నారాయణ భట్టుతో, ఇప్పుడైనా సరే భోజనం చేస్తావా అని అడిగాను. దానికి నారాయణ భట్టు, అలాగే చేస్తాను అని, భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయమిస్తేనే భోజనం చేస్తానన్నాడు. అప్పుడు ఆ సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో, పంచభక్ష పరమాన్నాలతో వండి వెండి కంచాలు, పైడి పీటలు వేసి వారి బంధు కోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీతమ్మ తల్లి భోజనం పెట్టెను. అందరూ భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలము తీసుకున్న తర్వాత నారాయణ భట్టు రాముడితో, నాతో వస్తానని అభయం ఇచ్చావు కావున మా ఇంటికి రావలసిందిగా కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు, వెనక రామదేవుడు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళేసిన నారాయణ భట్టు వెనకకు తిరిగి చూశాను. అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంతటా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవుడు నాకు దయ కలిగి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి, ఏమి ఇలా గుణపడిపోయావు, నాతో నడవలేని వాడవు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను. దేవ, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సువులు తెలుసుకోలేరు. నీ మహత్యమును తెలుసుకొనుటకు నేనెంత వాడను, నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థించదు. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారిళ్లకు నన్ను కూడా భుజాలపై ఎక్కించుకొని తీసుకొని పొమ్మని అను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వరని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చి అచట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుడి కథ చెప్పుకుంటున్నారు. రామదేవుడు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు, ఆయుధారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించను. మరికొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు కనిపించను. అతడ వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుచూ ఉన్నారు. వారికి అష్టైశ్వర్యములు, ఆయుధారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించినాడు రామదేవుడు. మరికొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను. ఆ రోజు ఆదివారము. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకొని కథ చెప్పుకుంటూ ఉన్నారు. ఆ గొల్లవరు రామదేవుడి వారిని మెచ్చి ఐశ్వర్యమును, ఆయుధారోగ్యములను ఇచ్చి సిరి సంపదలను ఎడవాయకుండా వారిని కాపాడి రక్షించినారంట. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలి ఇల్లు వచ్చినది. అక్కడ వారు రామదేవుడి కథ చెప్పుకొనుచు బంగారపు
తూగుటూ ఉయ్యాలలో ఊగుచూ ఉన్నారు. రామదేవుడు వారిని మెచ్చి ఆయుధారోగ్యములు ఇచ్చి సిరి సంపదలను కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు ఇచ్చి, దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినారు. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు. నేను రామదేవుడిని తీసుకువచ్చిచుంటిని. నీవు నీ భర్త మా ఇంటికి రావలను. మనందరినీ కూడా పూజ చేసుకుందాము అని చెప్పాను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తానని అనెను. నారాయణమ్మ ఆమె భర్తతో, నారాయణ భట్టు, రామదేవుడితో సహా వారందరూ కూడా బయలుదేరి వారి గ్రామము పొలిమేరకొచ్చేసరికి గ్రామంలోనే కొందరు చూసి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగం భట్టు గారు, మీ అబ్బాయి, మా ఈ అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారని పరుగు పరుగున వెడలి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రుల పరుగున వచ్చి సంతోషంతో కుమార్తెను కౌగిలించుకోబోయినారు. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకొని వచ్చుచున్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి చక్కగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటం పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చిందనని చెప్పారు. దాంతో నాగంభట్టు సంతోషంన ఇంటికి వచ్చి 4 మూలల దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి 4 మూలల వెతకగా ఒక పుచ్చు పీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచారు. నీవు రామదేవుణ్ణి తీసుకురమ్మని కుమారుడికి కబురు పంపిను. ఇప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 విధాలుగా రేగించి ఇంటికి తీసుకువచ్చి రాముడిదేవుడితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడి పాదము పెట్టవలనని ప్రార్థించాను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడి పాదం పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు, అపరాధిని కాబట్టి నాకు ఈ పుచ్చు పీటయే సింహాసనం అనుకొని దయించి తన మరి కూర్చునవలసిందిగా వినయంగా ప్రార్థించాడు. ఆ మాట విని రామదేవుడకు జాలి కడిగి ఆ పీట మీద కూర్చునేసరికి వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగార సింహాసనంగా మారింది. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివారమంతా సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలిసినారు. అప్పుడు రామదేవుడి వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడిగగా, పెళ్లి చేస్తారంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అనను. నాగంభట్టు గారు పచ్చని పందిళ్ళు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుగా పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేసుకున్నాను. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత భాగంభట్టు భార్య, నాగంభట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకొనుచుంటూ ఉన్నారు. రామదేవుడు వారి భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ కూడా అష్టైశ్వర్యవంతులై సుఖంగా నుండిరి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. అయితే ఈ కథలను వింటారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. శ్రీరాముడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జాతకం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి శ్రీరాముని అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సీతారాముల కళ్యాణం ఈరోజు అందరూ చూసి ఆనందించి సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శ్రీరామచంద్ర ప్రభువుని అందరికీ ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.
అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఆ రాముని అనుగ్రహం అందరిపైన ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.